ఇండియన్ ఓవర్సీస్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చేసిన తెలుగు సోదరులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి న్యూయార్క్ సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులందరూ కూడా నా పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకంగా అభినందనలు చూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈరోజు ఈ కార్యక్రమంలో ఐఓసీ తరఫున మహేందర్ సింగ్ గారు, ఇతర మిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, కుందూరు జైవీరెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మీ పెట్టుబడులను ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో మీకు సంపూర్ణమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుందని తెలియజేయడానికి ఇక్కడికి అందరు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడున్న చాలామందికి పోయిన సంవత్సరం జూన్లో మొదటిసారి, జూలైలో రెండవసారి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మీరందరూ ఏర్పాటు చేసిన సమావేశంలో మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, తెలంగాణలో మార్పు కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మీ మధ్యలో వచ్చి నిలబడి తప్పకుండా మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. సరిగ్గా 365 రోజులు తిరిగే కల్లా మీ అందరి సహకారంతో, ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రుల కుటుంబాలు, మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉంటామని, మా ఆధిపత్యమే జరుగుతుంది అని, ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తామని విర్రవీగిన వాళ్లను మీ అందరి సహకారంతో కూకటి వేళ్లతో పెకిలిచ్చి బంగాళాఖాతంలో వేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయడం జరిగింది. యాదృచ్ఛికంగా అయినా ఈరోజు న్యూయార్క్ పక్కలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. న్యూయార్క్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కసారి చూసినప్పుడు తన కాళ్లకు తెగిన బానిస సంకెళ్ళు, తన చేతిలో ఒక వెలుగులు నింపే ఒక టార్చ్ కనిపిస్తుంది. ఇవి దేనికి సింబాలిజం అంటే, బానిస సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి సంకేతంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని న్యూయార్క్ నగరంలో నిర్మించడం జరిగింది. ఈరోజు సరిగ్గా డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంకెళ్ళు తెంచి
తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది.
నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళిన. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రానిచ్చి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్యా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం, అమెరికాలో ఉన్నాం, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి ఉండండి, లేకపోతే హైదరాబాద్లో ఉండండి అని. కానీ మీ తల్లిదండ్రులు లేదు, మేము గ్రామాన్ని నమ్ముకున్నాం, ఈ నేలను నమ్ముకున్నాం, ఈ భూమిని నమ్ముకున్నాం, నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని. అలాంటి రైతులకు అప్పుల భారము పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళను 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా
కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని పెంచిన మాకు పట్టడి అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు. ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు. అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, నిరుద్యోగ సమస్యను తీర్చాలి, ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని ప్రధానమైన వృత్తిగా పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని కన్న ప్రాంతం, మనల్ని పెంచిన ప్రాంతం, మనల్ని నమ్ముకున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఆ కార్యాచరణ, ఆ ప్రణాళికతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కోవిడ్ వచ్చే వరకు ఫార్మా ఎంత గొప్పగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఉందో ఎవరికి తెలీదు. 4 వ్యాక్సిన్స్ కోవిడ్ సందర్భంలో ఉంటే 3 తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నది, 1 పూనాలో. దీనికి కారణం 1965లో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ను ప్రారంభించింది కాబట్టి, అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు బయటికి వచ్చి ఎస్ఓఎల్ రెడ్డి ల్యాబ్స్ లాంటి, హెటరో డ్రగ్స్ లాంటి ఫార్మా కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలు, బయాలజికల్ ఈవెంట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలను ప్రారంభించిన కాబట్టి ఈరోజు దేశంలోనే బల్క్ డ్రగ్ ఫార్మా మనము ఒక దిగ్గజాలుగా తెలంగాణ రాష్ట్రం రాణించింది. ఇదే కాదు, ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే ఈ దేశానికి కంప్యూటర్ను అందించాలని మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మనం ఇచ్చే ఉద్యోగాలు తక్కువ, మనం కల్పించే ఉపాధి తక్కువ,
మన ప్రాంతంలో యువకులను యువ సంపదను ప్రపంచంతో పోటీ పడ్డప్పుడే రాణించగలుగుతామని చెప్పి వారు ప్రత్యేక కార్యాచరణను తీసుకొని హైటెక్ సిటీని నిర్మించడమే కాకుండా ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యు నేమ్ ఇట్, ఎనీ బిగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం మీద, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే. నేను ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా అంటే 450 సంవత్సరాల క్రితం కుతుబ్ షాయిలు మొదలుపెట్టిన హైదరాబాదు నగర నిర్మాణం నిజాంలు వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, సిద్ధాంతపరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాదు నగరం అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళినాం. కాబట్టి కుతుబ్ షాహీ నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారితే మా విధానాలు మారవు. ఇంకా మెరుగైన విధానాలతోని మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్నదే మా ఆలోచన. ఎవరికైనా ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా వాటిని తొలగించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60% వీటి మీదనే ఆధారపడితే ఈనాటి ప్రభుత్వం 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రణాళికలు చేసినాం. RRR వచ్చేసి 350 కిలోమీటర్లు హైదరాబాదు నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానం అవుతుంది. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. దానికోసం రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ని వేయదలుచుకున్నాం. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ని డెవలప్ చేయదలుచుకున్నాం. వాటర్ స్కేసిటీ లేకుండా, పవర్ స్కేసిటీ లేకుండా, శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఇవాళ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయాలని నూతన ప్రణాళికలతోనే మేము ముందుకు వస్తున్నాం. అందుకే నిన్న మొన్న శాసనసభలో హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం. ప్రధానంగా శాంతి భద్రతలను కాపాడడమే కాదు, భూమి ఆక్రమణల నుంచి, చెరువుల కబ్జాల నుంచి, నాలాల కబ్జాల నుంచి, హైదరాబాదు ట్రాఫిక్ జామ్ల వరకు ఇవాళ నియంత్రించడానికి ఆ సంస్థను ఏర్పాటు చేసినాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇన్సైడ్ ఉన్న హైదరాబాదు నగరాన్ని కోర్ అర్బన్ రీజియన్గా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ రీజియన్గా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తో ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా కుతుబ్ షాహీ నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించినరు. అదేవిధంగా సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించినరు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించినరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ఇప్పుడు 4వ సిటీ, 4th సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డ్రైవ్లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్యూచర్ సిటీ, అవర్ 4th సిటీ. ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజం, ఎవ్రీథింగ్ ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలు వేసాం. రీసెంట్గానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది PPP మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఈరోజు అక్కడ స్కిల్స్ యూనివర్సిటీలో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం.
అదేవిధంగా అక్కడనే గల్ఫ్ క్లబ్, అక్కడనే బీసీసీఐతో మాట్లాడినాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ స్టేడియం, అక్కడనే ఒక 1000 ఏకర్స్లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది వైద్యం కోసం మన రాష్ట్రానికి మన దేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమెరికా కోవిడ్ తర్వాత చైనా +1 కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు. ఇవాళ చైనాలో జరిగిన పరిణామాలతోని ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్సు ఇంకొక చైనా +1 కంట్రీ కోసం ఆలోచన చేస్తారు. ఆ +1 కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాదులో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం అక్కడ. సో ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో బెంగళూరుతోనో తమిళనాడుతోనో తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమేందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. అమెరికన్ కంట్రీ ఎకానమీని, ఐటీ ఇండస్ట్రీని, ఫార్మా ఇండస్ట్రీని, ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ను కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్లో ఈరోజు ఇండియన్స్ లేని రోల్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడని చెప్తున్నారు. మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాపై ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడలేము? మనం ఎందుకు మన ప్రాంతం తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా. ఏం తక్కువ మనకు? వనరులు తక్కువనా? ఆలోచన తక్కువనా? మేధాశక్తి తక్కువనా? ప్రభుత్వం యొక్క సహకారం తక్కువనా? మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడొద్దు? పక్క రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాల గురించి ఆలోచనే అవసరం లేదు. పక్క దేశాలతోని పోటీ పడదాం, చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఐటీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇవాళ నాకు ఎలాంటి భేషజాలు లేవు. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ పెట్టుబడులకు మాది గ్యారంటీ. మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది. మీరందరూ తెలంగాణ వైపు చూడండి, తెలంగాణకు రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా మీరు ఆహ్వానం పలికి అభిమానించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఓసీస్ కాంగ్రెస్ తరఫున మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొక్కసారి మీకందరికీ స్వాగతం పలుకుతున్నా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రండి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. మీ అందరి సహకారం ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లోపే మన 4th సిటీ, మన ఫ్యూచర్ సిటీ న్యూయార్క్తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అక్కడికి మెట్రో రాబోతుంది, గోదావరి జలాలు రాబోతున్నాయి. ఏమి కావాలన్నా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రాండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.